జేపీ సంస్థ ద్వారా ఎంత దోచుకున్నారు? టన్ను 475 రూపాయలు పెట్టారు ఆ రోజున. మనం రూపాయి తీసుకోవట్ల ప్రభుత్వం, కానీ ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దోపిడీ వాళ్ళ ప్రజలు భయపడిపోయారు. అదేవిధంగా ప్రతిమ అని, తర్వాత జీసీకేసీ అని విపరీతంగా శాండ్లో ఎంత దోచుకున్నారనేది కళ్ళ ముందు కనపడతా ఉంది. అందుకని వాళ్ళ మైనింగ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నాం. మైనింగ్లో చాలా అద్భుతాలు చేయొచ్చు. అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. అటు మేజర్ మినరల్స్ కానీ, మైనర్ మినరల్స్ కానీ, వీటిని కానీ చక్కగా మనం వినియోగం చేస్తే ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, ప్రభుత్వం ఆదాయం కూడా మొత్తం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ గత ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించారు. దాదాపు 20,000 కోట్ల పైన, ఇది ప్రాథమికంగా మాకు వచ్చిన అంచనా ప్రకారం 20,000 కోట్ల దగ్గర 19 నుంచి 20,000 కోట్లు దోపిడీ జరిగింది ఒక మైనింగ్ డిపార్ట్మెంట్లోనే. దానికోసమే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిసిఐడి కూడా దాని మీద ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఘోరంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ వాళ్ళ ప్రజల్ని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి ఈరోజు ఈ శాండ్ మీద జరిగినటువంటి రివ్యూలో చాలా ప్రతి డిపార్ట్మెంట్తో కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇమీడియట్గా చర్యలన్నీ కూడా తీసుకుంటాం. నెక్స్ట్ వీక్ నుంచి ఇక్కడ శాండ్కి ఇబ్బంది లేదనే విధంగా మొత్తం కూడా ఏర్పాట్లు చేయమని కూడా మరి కలెక్టర్ గారు అందరికీ చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చేసుకుని ముందుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మాట్లాడండి ఒక్క నిమిషం, ఉండు అరే నేను మాట్లాడుతూ ఉండే అది ప్రెస్ మీట్ లో మాట్లాడదు అయినాక మాట్లాడు. నేను అందుకే ఉన్నా. అరే నేను అరే చెప్పా కదా, ఇప్పుడు నేను చెప్తానండి ఒక్క నిమిషం. కొంత స్టాక్స్ ఉంటుంది కానీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి సాధ్యం ఎక్కువైపోతుంది. అది నెలవల్ల నుంచి ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది. అసలు ఈ డివిజన్లో అయితే అసలు ఇసుకలేదు. ఇప్పుడు ఒక 8 పాయింట్స్లో ఇమీడియట్గా చేయడానికి అవకాశం ఉంది. ఆ 8 పాయింట్ని రేపు మండే లోపు మొత్తం కూడా క్లియర్ చేసి చేయడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా ఇమీడియట్గా ఓపెన్ చేస్తాం. ఇదే కాకుండా నెక్స్ట్ వీక్ ఎండింగ్ కల్లా మిగతా ఇంకొక 9 పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది కూడా క్లారిటీ తీసుకుని నెక్స్ట్ వీక్లో ఆ 9 కూడా వస్తే ఇంకో 17 బోట్మెన్ సొసైటీకి సంబంధించినటువంటి పాయింట్స్ నుంచి మనకి శాండ్ అవైలబిలిటీ వస్తుంది. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చింది, కానీ వాళ్ళ తర్వాత వాళ్ళ చేత తీయకుండా వీళ్ళు ఇక్కడ కొంతమంది వాళ్ళు తీసి తర్వాత డిసెంబర్లో కూడా కోర్టు ఆదేశిస్తూ వచ్చినప్పుడు అప్పుడు పైకి తీసుకొచ్చారండి. వాళ్ళు ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు అదన్నీ ఎంక్వైరీ జరుగుతున్నాయి. దానికోసమే ఎంక్వైరీ జరుగుతుంది. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. అవన్నీ కూడా ఎక్కడ శాండ్లో జరిగినా మైన్లో జరిగినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. జరుగుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్లో పెట్టడం జరిగింది. విజిలెన్స్ అయితే ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. ఆల్రెడీ ఎవరన్నా ఈ మైనింగ్లో కానీ ఈ శాండ్లో కానీ నష్టపోయినటువంటి బాధితులు ఎవరున్నా కంప్లైంట్లు ఇస్తే దాని మీద కూడా చర్యలు తీసుకునే సిద్ధంగా ఉంది. మొత్తం బెదిరించి పంపించేసి వీళ్ళు స్వాధీనం చేసుకోవాలండి. స్టాక్ సుమారు 150 కోట్ల స్టాక్ ఎంత పెట్టుకోవాలి. దీని వెనక చాలా ఉంది. వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ వస్తారు. పైన ఏ లెవెల్లో ఉన్నా అందరూ ఉన్నారు, అందరూ వస్తారు. ఇంకో పాయింట్ అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకి తెలుసు. దానికి ఉన్నాయండి లిమిట్స్ ప్రకారం చేస్తాం. ఇప్పుడు 500 మీటర్స్ బిలో అసలు చేయట్లేదు. 13 దానికి ఉంది. లేదు కార్మికులు చేసుకుంటాకే. అంటే ఇప్పుడు చాలా స్టాక్ ఉందండి లోపల, అదంతా కూడా తీయాలంటే ఆ రోజున ఉన్నటువంటి దీని ప్రకారం డ్రెడ్జింగ్ పర్మిషన్స్ కోసం ఆ రోజు కొన్ని కంపెనీలు ముందుకు వచ్చారు. అది జరిగింది అప్పుడు. ఇప్పుడైతే ఇమీడియట్గా
డీసిల్టేషన్ చేయడానికి బోర్డ్ మ్యాన్ సొసైటీకే ఇస్తుంది. అలా ఇవ్వగలిగితే మీరు ఇరిగేషన్ ఉపయోగించుకోండి. ఇరిగేషన్ ద్వారా అయితే కరెక్ట్గా అదేనండి.